సో మరి అలా కాక డాన్స్కి పాడినప్పుడు వాయిస్ రఫ్ అయిపోతుంది ఇవన్నీ కూడా చెప్పగా విన్నాను పెద్దవి. డాన్స్కి వేండామా, డాన్స్కి పాడ వేండామా, రఫ్ అయ్యడమ్మా వాయిస్ అప్పుడు అలా ఇప్పటికీ చెప్తుంటారు. అంటారు. నేను బాగానే ఉన్నాను మరి. బికాస్ 32 ఏళ్ల బట్టి పాడుతున్నాను డాన్స్. అంతే మరి. అంటే ఐ ఫీల్ ఇట్స్ హౌ యూ ట్రైన్ అప్ యువర్ ఓన్ వాయిస్ అండ్ యువర్ ఓన్ బాడీ అండ్ యు నో యువర్ ఫిజికల్ బాడీ కదక్క. కాదు అవును. సో అండ్ రఫ్ అండ్ టఫ్గా తిరిగే అప్పట్లో ఇప్పుడు బిస్లరీ బాటిల్స్ ఆర్ఓ ప్యూరిఫైడ్ అన్ని వచ్చాయి కానీ ఇప్పుడు స్టేషన్లో నీళ్ళు పట్టు తాగేవాళ్ళం. అదే ఊళ్ళకి ఇష్టంగా ఏముండేది కాదు అప్పుడు. 4 రోజులక్క అస్సాం ట్రిప్ వెళ్తే 4 nights ట్రైన్ జర్నీ. అప్పట్లో ఈ బిస్లరీ బాటిల్స్ ఫ్లైట్లు లేవు కదా. స్టేషన్లో ఆగితే నీళ్ళు పట్టు తాగేసేవాళ్ళం. అప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ లేదక్క. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ సమ్ టైమ్స్. చాలా మంచి గోల్డెన్ వర్డ్స్ చెప్పారు. బికాజ్ ఇప్పుడు అద్దె పోయి బయట తుమ్మితే అంటే అక్కర్లేదు, వేడి నీళ్ళు ఉంటేనే పాడడం. అస్సలు నేను ఐస్ క్రీమ్ తిని పాడేస్తా, ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు గొంతుకి స్పెషల్ పెచ్చలు ఏమీ లేదు, అస్సలు స్పెషల్ ఏం లేదు, ఫుల్ రఫ్ అండ్ టఫ్. సో డాన్స్కి భావయుక్తంగా పాడినప్పుడు ఫస్ట్ డాన్స్కి పాడిన పాటలు నాకు ఒక పెద్ద డౌట్ ఇంకోటి ఏంటంటే, సరే పాట పాడడం చాలా బాగా వచ్చినా కూడా డాన్స్ తాళాల మార్పిడికి అలవాటు పడడం చాలా కష్టం. ఇది పాట వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంది. చాలా ఫస్ట్ అని వస్తుంది కదా, తర్వాత వెనకాల అది అవుతున్నప్పుడు మన తాళం మనం దిగబట్టుకుని చేయడం చాలా కష్టం. వెరీ టఫ్ అక్క, ఇట్స్ వెరీ టఫ్. తర్వాత ఖండంలోకి వెళ్తుంది, తిష్టంలోకి వెళ్తుంది. ఒక పాటే మీకు ఒక లైనే పల్లవులని పాడాము. స్వప్నసుందరి గారికి చాలా వర్క్ చేశాము. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఆవిడ దగ్గర ఉన్నప్పుడు. ఒక్క పల్లవే 2-3 గతుల్లో మారిపోతుంటాయి ఆ లైన్. సో చాలా పట్టు అండ్ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ యూఆర్ లాస్ట్, బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ యూఆర్ ఇన్ అవుటర్ స్పేస్, యూ డోంట్ నో వేర్ యూ ఆర్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్. సో అలర్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా అలర్ట్ గా ఉండాలి. ఇట్స్ మెడిటేషన్ ఇన్ ఇట్ సెల్ఫ్. మెడిటేషన్ కాదు, మెంటల్ స్ట్రెయిన్, పిచ్చెక్కిపోతుంది. మెడిటేషన్ మనం హాయిగా కూర్చొని అని పాడుకుంటే మెడిటేషన్, అది పిచ్చెక్కుతుంది. అక్కడ అలర్ట్ గా ఉండాలి, చెమటలు పడతాయి ఫుల్. అసలు ఒక పెద్ద కసరత్ చేసినట్టే కదా. చాలా చాలా. సో ఎవరెవరు ఏ డాన్స్ కళాకారులకి పాడడం జరిగింది అంటే? నేను శోభానాయుడు గారు, ఆనంద శంకర్ గారు, అలీఖ్య గారు, రమాదేవి గారు, రతీష్ బాబు అని భిలాయిలో ఉన్నారు, వారికి పాడాను. తర్వాత వనశ్రీ జయరామారావు గారు ఢిల్లీ, గీతా చంద్రన్ గారు ఢిల్లీ. సో ఎక్కువ పద్మశ్రీ పద్మభూషణ్స్ ఆర్టిస్ట్కి ఎక్కువ నేను ప్రసాద్ ఇద్దరం, మా హస్బెండ్ ఇద్దరం వర్క్ చేస్తాం. ఇంకా చాలా గొప్ప. సో ఇదంతా చూసి ఈ తాళం భలే బాగుందే అని చూసి మీ వారు ఇష్టపడి ఉంటారా? యాక్చువల్లీ నేను ప్రపోజ్ చేశాను మా ఆయన్ని. అంటే ప్రపోజ్ చేయడం అంటే నాట్ లైక్ 2 days లవ్ స్టైల్ తిరగడం టైప్ కాదు. చాలా ఆలోచించి, అంటే నాకు పెళ్ళి చేయాలనుకునే టైంలో మా నాన్నగారు బోల్డ్ అని సంబంధాలు వచ్చేసాయి. నేను అప్పటికే యుఎస్ వెళ్ళొచ్చాను, 16 ఏళ్ళకే యుఎస్ వెళ్ళాను డాన్స్ అరంగేట్రంకి పాడడానికి. ఒకదాన్ని వెళ్ళొచ్చాను యుఎస్కి. అప్పుడు అక్కడి నుంచి బోల్డ్ మ్యాచెస్ అడగడం, మీ అమ్మాయి పెళ్ళికి ఉంది కదా. నాకు ఆ టైంలోనే నాతో పాటు పాడుతున్న వర్క్ చేస్తున్న కొంతమంది కొలీగ్స్ పెళ్ళిళ్ళు అయ్యాక సడన్గా ఎక్కడ కనిపించలేదు నాకు. సో ఐ వాజ్ వండరింగ్ ఏమైంది వీళ్ళకి. అప్పట్లో ఇట్లాగా మనకు ఫోన్ కూడా వాట్సాప్లు లేవు కదా అక్క, ఫోన్ నెంబరే ఉండేది కదా. వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి నెంబర్ నేను ఎప్పుడు పట్టుకోవాలి. ఎప్పటికో తెలిసేది విషయం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదుట అందుకే మానిపించేశారు అమ్మాయి. అలా సడన్గా మాయమైపోయిన నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది తెలుసు. నాకు ఒక రకమైన భయం వచ్చేసింది. అమ్మో పెళ్ళంటే మరి పెళ్లి చేసుకుంటే ఇంక అంతేనా, అటక మీద పెట్టేయడమేనా ఇంకా అని ఒక రకమైన భయం. సో మా నాన్నగారు నన్ను అడిగినప్పుడు ఏంటి అసలు ఏంటి పెళ్లి సంబంధాలు నేను అన్నాను, నేను ఆర్టిస్ట్ని చేసుకుంటా అని చెప్పాను సడన్గా, ర్యాండమ్గా, అసలు ఆలోచించకుండా. అదే అలా కాదు, మా నాన్నగారు ఏంటంటే హీ వాజ్ నాట్ ఎ సాలరీడ్ ఎంప్లాయీ. ఆ బిజినెస్ అని ఈ బిజినెస్ అని సో కొంచెం ఇబ్బంది పడ్డాం. సో ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవడానికి బాగానే ఇబ్బందులు పడ్డాం. సో నాకు సాలరీడ్ ఎంప్లాయే బెటర్ అని మా నాన్న. నేను ఒక రకంగా ఇబ్బందులు పడ్డాను, నెల జీతం తీసుకురాకుండా. సో మళ్ళీ నిన్ను నేను పెట్టలేను, ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. నేను అన్నాను, ఇప్పుడు ఐటీ ఎంప్లాయో ఎవరో అంటే వీటి జీవితకాలం ఉద్యోగం ఉంటుందా, సో సడన్గా పీకేస్తే అంతే కదా, యూ నెవర్ నో కదా. అంటే మోర్ ప్రెడిక్టబుల్ అనుకుంటారు. దీనికి ఏంటంటే ఓ నెల కచేరీలు ఉంటాయి, ఇంకో 2 నెలలు పోవచ్చు.
కావచ్చు. కానీ ఈ భయంతోటి ఫస్ట్ వెళ్ళి నేను మా నాన్నకి చెప్పా. నేనిలా ప్రసాద్‌తో అడుగుదాం అనుకుంటున్నాను. అసలు మా నాన్న అసలు అంటే వీళ్ళందరూ మా బ్యాచ్ అన్నారు కదా ఇందాక. మేమందరం కలిసి ప్రోగ్రామ్స్ చేస్తూ అప్పటికి ఉన్నాం. అండ్ చాలా సేమ్ క్యాస్ట్ అంటే ఏ రకంగానూ నాకు ఇంట్లో ఇబ్బంది అవ్వకూడదని అలా ఆలోచించి సో ర్యాండమ్‌గా మా నాన్నతో ఫస్ట్ చెప్పి వెళ్ళి తనని అడిగాను నేను. ఇట్ వాస్ నాట్ ఎ ప్రపోజల్. నేను మామూలుగా పెళ్లి చేసుకుందామా అని అడిగాను. సో హీ వాజ్ యాక్చువల్లీ షాక్డ్. అంటే చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీ మా అత్తగారు వాళ్ళు. మళ్ళు, ఆచారాలు ఇప్పటికి దేవతార్చన అని ఈ రోజుకి పూర్తిగా. మరి మీకొచ్చేసేవండి? అంట్లు, ముట్లు అన్నీ పాటిస్తాం మేము. వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నాకేం ప్రాబ్లం లేదు ఇవన్నీ పాటించడంలో. సో ఎలా ఇముడతానో తెలీదు. సో తను హీస్ నాట్ అన్ అవుట్ స్పోకెన్ పర్సన్ అక్క. ఈస్ వెరీ కామ్, రిజర్వ్డ్ అనమాట. ఇప్పుడు చాలా తక్కువ మాట్లాడతారు తను. అసలు ఎక్కడ కనిపించారు. ప్రోగ్రామ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడం. అసలు ఎప్పుడు మాట్లాడు. సో అలా అడిగేటప్పటికి షాక్. ఏంటి ఇలా అదేంటి అసలు మా ఇంట్లో తెలీదు, జాతకాలు చూడాలి అది అప్పటికి మా బావగారికి మ్యారేజ్ అవ్వలేదు. అప్పటికి సంబంధాలు చూస్తున్నారు. సో నాకు తొందర లేదు. నాకు 20 ఏళ్ళు. సో ఐ కెన్ వెయిట్. బట్ నాకేంటంటే ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అంతే. అదొక్కటే నా ఇది. అండ్ పరిచయం ఉండేవాళ్ళు. ఇన్ అండ్ అవుట్స్ తెలుసు ఈ ఫీల్డ్ ఒక ప్రాబ్లమ్స్ ఏంటి ఏమైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అలాగా అనుకోకుండా తర్వాత వెంటనే ఫ్యామిలీస్ అప్రోచ్ అయ్యి ప్రాపర్ వేలో జాతకాలు చూపించుకొని పెద్దవాళ్ళు మాట్లాడుకొని చేసుకుని పెళ్ళి. మధ్యలో ఆ అమ్మాయిని కోయిలా ఇలా అలా లేదా? ప్రోగ్రాంలో మళ్ళీ పక్కనే కదా. ఇప్పుడు అదే అంట ఎవరైనా వచ్చి మీ ఆయనతో మళ్ళీ మా ఆయనతో అదే రూమ్ లేదు, వేరే ఏదైనా రూమ్ ఇవ్వచ్చు కదా. ఇంట్లో అదే స్టేజ్ మీద ఆ మనిషి ఒకరికొకళ్ళు చూసి విసుకొస్తుంది. కొంచెం స్పేస్ నిజాయితీగా మాట్లాడితే అలాగే ఉంటుంది అనమాట. అంటే ఏ దేశం వెళ్ళినా మేమిద్దరమే. ట్రైన్ ఎక్కినా పక్కనే, ఫ్లైట్ ఎక్కినా పక్కనే. అంటే సరదాగా ఆట పట్టిస్తుంటారు వాళ్ళు. మనం రూమ్ బుక్ చేసాం, ఇద్దరికి ఒకటే రూమ్, వేరే రూమ్స్ కదా. అవును, అది యాక్చువల్లీ ఒకలా చూసుకుంటే డిమాండ్ చేయొచ్చు ఇద్దరు ఆర్టిస్టులుగా. కానీ అలా ఆ విధంగా. బట్ అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ ద స్పిరిట్ వాట్ యువర్ సేయింగ్. బట్ ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. అంటే ఒకలా చూస్తే బికాజ్ అన్ని ప్రతి నిమిషం ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ అంటే కనిపెట్టుకుని ఉంటుంది. అండ్ ఇంకోటి ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ అక్క, ఫ్యామిలీ అక్క. అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు సపోర్ట్ చేయడం వేరు, వాళ్ళ పిల్లల్ని. పెళ్ళయ్యాక ఎంత. అండ్ ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ. మేము 14 మెంబర్ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడా బంతి భోజనాలు ఇంట్లో రోజు అందరం కలిసి భోజనం చేస్తాం. అందరం కలిసి వంటలు చేసుకుంటాం. మాకు అసలు క్యాటరింగ్ చాలా తక్కువ. మేము ఇంట్లోనే 100-200 అయితే మేము ఇంట్లో చేసేసుకుంటాం. అండ్ మా అత్తగారి దగ్గర నుంచి మా మామయ్య గారి దగ్గర నుంచి దో దే బీయింగ్ వెరీ ఆర్థోడాక్స్ పీపుల్, దే జస్ట్ సెట్ మీ ఫ్రీ అనమాట. అంటే ఎప్పుడు నాకు ఈ రోజు వరకు ఏంటమ్మా డ్రెస్సులు లక్షణంగా చీర కట్టుకోక తల్లిండా పూలు పెట్టి చీరలు కట్టుకున్నాము. డ్రెస్సులు కూడా వేసుకుంటారు. ఏం ప్రాబ్లం లేదు. అలాంటివి ఏమి ఇబ్బందులు రాలేదు అసలు. ఏ రోజు పిల్ల పుట్టాక కూడా వాళ్ళు పెంచారు మా అమ్మాయిని. అసలు ఎక్కడ నువ్వు పిల్లను వదిలేసి వెళ్తే ఎలాగా, ఎవరు చేయాలి ఇవన్నీ. నాకు ఏ రోజు కూడా నాకు ఇంకా మా అత్తగారు మా తోడుకోడలు వీళ్ళైతే ఒకసారి రికార్డింగ్స్ నుంచి బిజీగా నేను షోకి వెళ్ళిపోవాలి రవీంద్ర భారతి అంటే, నా చీర దగ్గర నుంచి అక్క బీరువాల చీర అక్కడ ఉందక్క ప్లీజ్ కొంచెం నాకు టైం లేదు, మీరు కొంచెం రవీంద్ర భారతికి వచ్చేసాయి. మా తోడుకోడలు వాళ్ళు ఉండే చార్మినార్ అవతల మా అత్తగారు వాళ్ళ ఇల్లు. సో అక్కడి నుంచి వాళ్ళు ట్రాఫిక్లో పడి వాళ్ళు వచ్చి అంటే అసలు ఇంకా అంత ఆ బాండ్ అనేది ఏంటో అక్క అలా ఏర్పడిపోయింది, ఎందుకో తెలియదు.